సెలబ్రిటీ జాబ్ దీనికి సంబంధించినటువంటి అక్రమంగా చేసినటువంటి ఈ యొక్క పాపాల పుట్ట భూమికి సంబంధించినటువంటి పుట్ట పగులుతుంది. సెలబ్రిటీ రిసార్ట్ అనేది షామీర్పేటలో నకిలీ కాగితాలు సృష్టించుకొని రికార్డులు మార్పిడి చేసి భారీగా ఈ దగాకు తెరలేపినటువంటిదే. ఈ రిసార్ట్ పేరు మీద అక్కడ వెంచర్ చేసి చాలామంది కస్టమర్లకు అమ్మడం జరిగింది. ఇప్పుడు వాళ్ళల్లో భయం నెలకొన్నది. ఇది చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి ఈ సెలబ్రిటీ రిసార్ట్ది ఇక ఎప్పుడైనా పాపం అంటది. ఏదైతే అక్రమంగా సంపాదిస్తామో అది ఏదో ఒక్కరోజు 10 ఏళ్ళు పట్టవచ్చు, 5 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు. ఏసీబీ అధికారులు రెవెన్యూ శాఖ దాడులు చేసి మరి దీనికి సంబంధించినటువంటి వివరాలను మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరైతే గతంలో వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఉందో వాళ్ళ గుండెల్లో ఇప్పుడు మరి గుణపాలు దిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సెలబ్రిటీకి సంబంధించినటువంటిది ప్రజా ఇంజనీర్ సిండికేట్ కంపెనీ చేసినటువంటి మోసం పాపాల పుట్ట ఇక్కడ పలుకుతుంది. మొత్తము చెరువులు కుంటలతోటి శిఖం భూములతోటి ఉన్నటువంటి భూమిని మొత్తం ధ్వంసం చేసి నీళ్లు కనపడకుండా చెరువులాగా లేకుండా వాటిని ఒక లేఅవుట్ చేసుకొని వాటిని పూడ్చి మొత్తం కూడా ఒక లెవెల్ తీసుకొచ్చి వాటిపైన అక్రమంగా పెద్ద ఎత్తున కట్టడాలు నిర్మించినటువంటి పరిస్థితి ఇప్పుడు నిజాలు నిర్భయంగా బట్టబయలైనటువంటి పరిస్థితి ఈ సెలబ్రిటీకి సంబంధించినటువంటి రిసార్ట్ భాగోతం మొత్తం కూడా ఇక్కడ మరి భయంకరంగా శాస్త్రీయ ఆధారాలతోటి మరి బయటపడ్డటువంటి పరిస్థితి. మరి దీని మీద మేడ్చల్ కలెక్టరు మరి చర్యలకు ఉపక్రమిస్తున్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. మరి ఈ భూకబ్జాల పర్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో ధరణి నుంచి భూభారత్ వరకు విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి మరి ఒక భూదందాలు, భూమాయాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ వెంచర్లు, వీటన్నిటికి సంబంధించిన దాని మీద మరి విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో మనం వీడియోలు చేస్తున్నాము. అయినప్పటికీ మరి భారత్ శక్తిలో వస్తున్నటువంటి ఎన్నో ఆర్టికల్స్ మనం ప్రజలకు అందిస్తూనే ఉన్నాం, అధికారులకు చెప్తూనే ఉన్నాం, ముఖ్యమంత్రి దాకా చేరేదాకా వీడియోలు చేస్తూనే ఉన్నాం. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి లోటుపాట్లను, అక్రమ నిర్మాణాలను, అక్రమ లేఅవుట్లను, అక్రమ రిజిస్ట్రేషన్లను, భూదందాలను, ఇవన్నీ కూడా మరి ఇదొక ఎపిసోడ్ లాగా నడుస్తున్నాయి. రోజు ఒక ఎపిసోడ్ లాగా దానికి సంబంధించినటువంటిదే మళ్ళీ ఇప్పుడు ఈరోజు భారత్ శక్తి పేపర్లో ఒక మళ్ళీ ఆర్టికల్ వచ్చినటువంటిది చూస్తున్నాము. అది భూమాఫియాకి సంబంధించినటువంటిదే. సెలబ్రిటీ రిసార్ట్ షామీర్పేటలో ఉన్నటువంటి సెలబ్రిటీ రిసార్ట్లో జరిగినటువంటి అక్రమాలు, ప్రభుత్వ భూమిని మరి పబ్లిక్ ప్రాపర్టీస్ని కొల్లగొట్టి అక్కడ వెంచర్లు చేసి మరి అక్రమంగా ఆ రిసార్ట్ నిర్మించి అక్కడ చాలామంది అమాయకులు కూర్చోబెట్టినటువంటి వైనమే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మరి ప్రధానమైనటువంటిది చూస్తే సెలబ్రిటీ జాద్ అంటే ఈ సెలబ్రిటీ అనేటువంటి ఒక రిసార్ట్, ఒక కంపెనీకి సంబంధించినటువంటిది ఇవాళ ఈ అక్రమంగా ఈ వెంచర్ను చేసి ప్రజలకు కుచ్చుటోపు పెట్టే విధంగా, ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా చేసినటువంటి దానికి సంబంధించినటువంటిది ఇక్కడ చూస్తున్నాము. ఇక చూడండి, ఇది సెలబ్రిటీ రిసార్ట్ షామీర్పేట హైదరాబాద్లో ఉన్నటువంటి ఇది చూడండి. ఇది షామీర్పేట లొకేషన్లో సెలబ్రిటీ రిసార్ట్. షామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్ భూ కుంభకోణం. షామీర్పేటలో ఉన్నటువంటి సెలబ్రిటీ రిసార్ట్ భూ కుంభకోణానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. అక్రమాల పుట్ట పగులుతుంది. దీనికి సంబంధించినటువంటి అక్రమంగా చేసినటువంటి ఈ యొక్క పాపాల పుట్ట, భూమికి సంబంధించినటువంటి పుట్ట పగులుతుంది. ప్రభుత్వ శిఖరం భూముల కబ్జాపై రెవెన్యూ అవినీతి నిరోధక శాఖల కొరడ. ఈ యొక్క సెలబ్రిటీ రిసార్ట్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ శిఖరం భూములను మరి కబ్జా చేసినటువంటి వాళ్ళు, ఈ రెవెన్యూ అవినీతికి సంబంధించినటువంటి మరి నిరోధక శాఖలు దీనిపైన కొరడా జుల్పిస్తున్నటువంటి అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చినటువంటి భారత్ శక్తి పేపరు. నకిలీ పత్రాలు, రికార్డుల మార్పితో భారీ దగ. ఇక్కడ ఏం జరిగింది? ఈ యొక్క సెలబ్రిటీ రిసార్ట్ అనేది షామీర్పేటలో నకిలీ కాగితాలు సృష్టించుకొని రికార్డులు మార్పిడి చేసి భారీగా ఈ దగాకు తెరలేపినటువంటిదే ఈ యొక్క సెలబ్రిటీ మరి జాదు.
కొనుగోలుదారుల్లో ఆందోళన, అనుమతుల రద్దుపై పౌర విమానయాన పట్టణాభివృద్ధి సంస్థల హయాంలో మరి సమాలోచన. ఇది ఈ రిసార్ట్ పేరు మీద అక్కడ వెంచర్ చేసి చాలా మంది కస్టమర్లకు అమ్మడం జరిగింది. ఇప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు భయం నెలకొన్నది. ఈ వార్తతోటి ఈ యొక్క పాపాల పుట్ట, భూదంద మాయ, సెలబ్రిటీకి సంబంధించినటువంటిది మొత్తం కూడా బట్టబయలయ్యేటప్పటికీ దాంట్లో ఎవరైతే కొనుక్కున్నారో ఆ బాధితులు ఇప్పుడు అయోమయం పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటిది. అంటే ఇట్లా ఈ భూదందాలు, భూమాయాలు ఇట్లా అడ్డగోలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ పత్రాలు సృష్టించి గవర్నమెంట్ భూమి, శిఖం భూములను మొత్తం కూడా కొల్లగొట్టి ఇట్లా మరి వాళ్ళు రిసార్ట్ల పేరుతోటి, వెంచర్ల పేరుతోటి ప్రజలకు అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించుకొని కొల్లగొడుతున్నటువంటి వైనం మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇప్పుడు ఏదైతే ఈ సెలబ్రిటీ మరి రిసార్ట్కి సంబంధించినటువంటి, భూమాయకు సంబంధించినటువంటిది ఏది ఉందో ఇది మేడ్చల్ జిల్లా కిందికి వస్తుంది. ఈ మేడ్చల్ జిల్లా కిందికి వచ్చేటువంటి ఈ సామీర్పేట ప్రాంతంలో ఈ యొక్క సెలబ్రిటీ రిసార్టు అక్రమంగా నిర్మించినటువంటి, అమ్మినటువంటి వెంచర్ ఏదైతే ఉందో మరి దీని మీద మేడ్చల్ కలెక్టరు మరి చర్యలకు ఉపక్రమిస్తున్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఉపక్రమించాలి, ఇప్పటికే వెళ్ళి అక్కడ కొన్నటువంటి బాధితులకు కూడా న్యాయం జరగాలి. ఇలాంటి దందాలు చేసేటువంటి వాళ్ళకు చెక్కు పెట్టే విధంగా మరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక్కడ చూడండి, ఇది సెలబ్రిటీ రిసార్ట్, ఇది సెలబ్రిటీ రిసార్ట్ సంబంధించినటువంటి భూమాయకు సంబంధించినటువంటి దందా. ఇది షామీర్పేట, హైదరాబాద్. షామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్ వేదికగా సాగిన దశాబ్దాల భూభాగోతం ఎట్టకేలకు బద్దలైంది. ఇది చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి ఈ సెలబ్రిటీ రిసార్ట్కి ఇక ఎప్పుడైనా పాపం మంటది. ఏదైతే అక్రమంగా సంపాదిస్తామో అది ఏదో ఒక్కరోజు 10 ఏళ్ళు పట్టవచ్చు, 5 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు. మరి ఇట్లా వాళ్ళు ఎప్పుడో ఈ యొక్క ప్రభుత్వ శిఖం భూమిని మరి కలుపుకొని వాళ్ళు కబ్జా చేసి ఇక్కడ వెంచర్ చేసి ప్రజలకు కుచ్చుతో పెట్టి ప్రభుత్వానికి లూటీ చేసినటువంటి వైనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి వచ్చింది. ఇక్కడ మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి మరి ఇక్కడ బాధితులకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వ భూములను కొల్లగొట్టినటువంటి, రిసార్ట్ కట్టినటువంటి వీళ్ళందరినీ కూడా వీళ్ళపైన క్రిమినల్స్ కేసులు పెట్టాలని పౌర సమాజం అయితే ఇక్కడ డిమాండ్ చేస్తుంది. పేదల అసెంట్ భూములు, ప్రభుత్వ ల్యాండ్ సీలింగ్ స్థలాలు, చెరువులు, శిఖం భూములు, నకిలీ పత్రాలు, రికార్డుల ట్యాంపరింగ్తో మింగేసిన కబ్జాఖోరుల అక్రమాల పుట్ట పగులుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభుత్వ శిఖం భూములను ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని చూసి అక్కడ కొద్దిగా భూమి కొని దాని పక్కనే దీన్ని ఎవడు పట్టించుకోడు, ఏం లేదని చెప్పి గింతంత కొని ఆ మొత్తం ప్రభుత్వ శిఖం భూములను, ఆ ప్రభుత్వ భూమి మొత్తం కూడా కలుపుకొని దాన్ని నకిలీ పత్రాలు సృష్టించి ఇక రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఒక పెద్ద రిసార్టు, ఒక వ్యాపారము, ఒక ప్రజలకు వాటిని అమ్మేటువంటి పరిస్థితి అమ్మి ఇది దశాబ్దాలుగా నడిచి ఆఖరికి ఈ యొక్క పాపాల పుట్ట బద్దలైంది. ఇప్పుడు కలెక్టర్ దీనిపైన విచారణ చేసి ఈ యొక్క మరి రిసార్టు, ఈ సామీర్పేటలో ఉన్నటువంటి సెలబ్రిటీ రిసార్ట్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం. రెవెన్యూ ఈసీబీ జరిపిన నిఘాలో విస్తుపోయే నిజాలు. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఏసీబీ వాళ్ళు చేసినటువంటి విస్తృతమైన దాడులలో సెలబ్రిటీ రిసార్ట్కు సంబంధించినటువంటి విస్తుపోయే నిజాలు బయటపడ్డటువంటి వైనం ఇక్కడ చూస్తున్నాం. వెలుగు చూడడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఏదైతే ఈ సామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్కి సంబంధించిన దాని మీద కంప్లైంట్ వచ్చిన తర్వాత అధికారులు స్పందించి రెవెన్యూ శాఖ వాళ్ళు ఇక్కడ ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఒక భయంకరమైనటువంటి నిజాలు మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరి ఇక్కడ మనం చూడవచ్చు. అది చేసేటువంటి అవినీతి చేసిన తర్వాత ఈ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో వీటికి అక్రమంగా పత్రాలు సృష్టించి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉందో వాళ్ళ గుండెల్లో ఇప్పుడు దడబుట్టే విధంగా ఉంది. ఇది మరి ఇక్కడ ఏదైతే ఏసీబీ అధికారులు, రెవెన్యూ శాఖ దాడులు చేసి మరి దీనికి సంబంధించినటువంటి వివరాలను మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరైతే గతంలో వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఉందో వాళ్ళ గుండెల్లో ఇప్పుడు మరి గుణపాలు దిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనకు. హెచ్ఎండిఏ అనుమతులు రద్దు, అరెస్టులు, కూల్చివేతకు రంగం సిద్ధం కావడంతో
మరి కోట్లు కుమ్మరించినటువంటి కొనుగోలుదారులు తీవ్రమైనటువంటి గుబులు మొదలైంది. ఇక్కడ అధికారులు, ఇక్కడ ఎవరైతే కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు భయం జ్వరపడ్డది. ఎందుకంటే ఈ రెవెన్యూ అధికారులు, ఏసీబీ అధికారులు వీటిని ఏం చేస్తారంటే కూల్చివేతలు చేస్తారు. ఈ రిసార్ట్ ఏదైతే అక్రమంగా నిర్మించినాయో ఈ దొంగ డాక్యుమెంట్లు పెట్టి ఈ దొంగ పత్రాలు సృష్టించి చేసినటువంటి ఒక మరి ఈ సెలబ్రిటీ రిసార్ట్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతం మొత్తం కూడా క్షుణ్ణంగా ఈ యొక్క అక్రమంగా వచ్చినటువంటి లేఅవుట్ మొత్తం కూడా ఈరోజు కూల్చేటువంటి పరిస్థితి దాపురించింది. దీనివల్ల కోట్లాది రూపాయలు పెట్టి చెల్లించి కొన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అందుకనే మోసాలు ఎవరు చేస్తుండ్రు పాపం చాలామందికి తెలియదు. అన్ని రికార్డులు ఉంటాయి కాబట్టి రెవెన్యూ శాఖ ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఇది వాస్తవం, నిజమైనటువంటి భూమి, ఎలాంటి ఈ లీగల్ మరి లేదని చెప్పి అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు చేసినటువంటి మోసానికి మోసపోయి బలైనటువంటి వాళ్ళే కోట్లాది రూపాయలు పెట్టిన వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ పరం చేసుకుంటే వీళ్ళు ఎక్కడ పోవాలి? మరి అమ్మినోడు ఎక్కడుండో తెలియదు. అప్పుడు చేసి దందా చేసి దశాబ్దాలు గడిచినా కూడా దాన్ని పట్టించుకుని దిక్కులేక ఏదో ఒకరోజు పాపం అనేది పండుతుంది. కాబట్టి ఈ పాపాల పుట్ట పడిగి ఈ సెలబ్రిటీ రిసార్ట్ మొత్తం కూడా ఇలా మరి దాంట్లో కొన్నటువంటి వాళ్ళ బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మనం చూడాలి. ఈ భారీ కుంభకోణంపై మేడ్చల్ కలెక్టర్ కొరడా జులిపించమన్నారు. ఇక ఇప్పుడు మొదలైంది ఈ సెలబ్రిటీ రిసార్ట్ సంబంధించినటువంటి భూమాఫియా, భూ కుంభకోణం ఏదైతుందో దాని మీద ఇది షామీర్పేట అనేది సెలబ్రిటీ రిసార్ట్ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా మరి మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఉంటుంది. కాబట్టి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఇప్పుడు దీని మీద మరి విచారణ జరిపి ఈ భూములలో కట్టినటువంటి ఏమైనా అక్రమ కట్టడాలు మొత్తం కూల్చాల్సినటువంటి పరిస్థితి, మరి అక్కడ కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి నెక్స్ట్ మనం చూడాలి. ఇంత పెద్ద మాఫియా జరుగుతుంటే, ఇలాంటి దందాలు జరుగుతుంటే, దశాబ్దాలుగా ఇలాంటి దందాలకు తెరలేపి అక్రమంగా మరి నిర్మించినటువంటి మొత్తం కూడా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఇది సెలబ్రిటీ జాదు. ఇది చూడండి, పర్మిషన్ లెటర్స్ ఇవన్నీ కూడా దీంట్లో మీకు క్లియర్ కనిపిస్తున్నాయి. ఏదైతే మేడ్చల్ జిల్లా షామీర్పేటలో ఉన్నటువంటి సెలబ్రిటీ రిసార్ట్కి సంబంధించినటువంటి భాగవతం మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ప్రజావాణి అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్. ఇది ఇక చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది. ఇది ఎప్పుడు జూన్ 2026. నగర శివార్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి షామీర్పేట పరిధిలోని సెలబ్రిటీ రిసార్ట్ ప్రజయ్ ఇంజనీర్ సిండికేట్ లిమిటెడ్ వాళ్ళు సంబంధించినటువంటిది. ఇది ఎవరిది నిర్మించింది? ఈ సెలబ్రిటీ రిసార్ట్ను ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ కంపెనీ, ప్రజయ్ ఇంజనీర్ సిండికేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఈ భూ వ్యవహారంలో మునుపెన్నడూ లేని విధంగా అక్రమాల పుట్ట ఇప్పుడు పలుగుతుంది, పక్కన వలిగిపోతుంది. వీళ్ళు చేసినటువంటి భూమాయ దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సెలబ్రిటీకి సంబంధించినటువంటిది ప్రజయ్ ఇంజనీర్ సిండికేట్ కంపెనీ చేసినటువంటి మోసం పాపాల పుట్ట ఇక్కడ పలుగుతుంది. దశాబ్దాలుగా సాగుతున్న భూ ఆక్రమణలు, ప్రభుత్వ భూముల విలీనం, నకిలీ పత్రాలపై సృష్టించి రెవెన్యూ యంత్రాంగం, అవినీతి నిరోధక శాఖ ఏసీబీ జరిపినటువంటి నిఘాలో విస్తుపోయేటువంటి నిజాలు ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. పక్కా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే అధికారిక రికార్డులతో దర్యాప్తు సంస్థల నివేదికలు ఇచ్చినటువంటివి కూడా సిద్ధం చేసి ఈ కుంభకోణంలో భాగస్వాములైనటువంటి అధికారుల గుండెల్లో కూడా ఇప్పుడు రైళ్లు పడిగెడుతున్నాయి. ఏదైతే ప్రజయ్ ఇంజనీర్ సిండికేట్స్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళతోటి కుమ్ముక్కై చేతులు కలిపి అప్పుడున్న అధికారులు వీళ్లకు మరి ఇలీగల్గా వీళ్లకు డాక్యుమెంట్లు అన్ని, రిజిస్ట్రేషన్లు అన్ని పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళ భాగవతం మొత్తం కూడా ఇప్పుడు బయటపడ్డది. దీంతో అప్పుడు ఇచ్చినటువంటి అధికారులల్లా గుండెల్లో గుణపం దింపినట్టయింది ఇప్పుడు ఈ పరిస్థితి. ప్రభుత్వ రికార్డులు మాయాజాలం, భూ ఆక్రమణల పర్వం. రెవెన్యూ శాఖ జరిపినటువంటి క్షేత్రస్థాయి పరిశీలనలు, భూ సర్వే నివేదికల ప్రకారం ఏదైతే ఉందో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క రిసార్ట్ ఏదైతే ఉందో దీని మీద మొత్తం విచారణ చేస్తే మరి సర్వే నివేదికల ప్రకారం చూసినట్లయితే సదర్ రిసార్ట్ నిర్వాహకులు ప్రభుత్వ భూములను అక్రమంగా తమ లేఅవుట్లో విలీనం చేసుకున్నట్లు స్పష్టమైంది. ప్రజలారా గమనించండి, అధికారులారా, ఇక్కడ ఏమైందంటే ఈ రిసార్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు భూమి
ఇంకా మిగతా ప్రభుత్వ శిఖం భూములు ఏతున్నాయో వాటిని కలుపుకొని అధికారులతోటి కుమ్ముక్కై మామూలు ఇచ్చుకొని దాన్ని కలుపుకొని లేఅవుట్ చేసి రిజిస్ట్రేషన్ చేసినటువంటి భాగవతం మొత్తం కూడా బయటపడి ఇక్కడ స్పష్టంగా క్లియర్ అయింది. మిగులు అసైన్డ్ భూములు కబ్జా. షామీర్పేట పరిధిలోని పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములు, ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి వచ్చేటువంటి మిగులు భూములు, స్థానిక చెరువులకు సంబంధించినటువంటి శిఖం భూములు, అంటే కుంటలు ఉంటాయి, చిన్న చిన్న కుంటలు, చెరువులు, ఇవి కూడా ప్రభుత్వం ప్రజలకు కేటాయించినటువంటి సీలింగ్ భూములను కూడా ఇళ్ళనే కలుపుకున్నారు మొత్తం. స్థానిక చెరువులకు సంబంధించినటువంటి శిఖం భూములు కూడా మన నిబంధనలకు విరుద్ధంగా రిసార్ట్ వెంచర్లో కలిపేసుకున్నారు. పాత పహానీలు సెటిల్మెంటు దందాకు తెరలేపినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక చూడండి, పాత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు ఈ అక్రమాలు స్పష్టంగా కనిపించినాయి. ఎందుకంటే ఇది మొత్తం కూడా ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి శిఖం భూములు, చెరువు, కుంట, అక్కడ ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా ఈ యొక్క రిసార్ట్ మొత్తం కూడా సెలబ్రిటీ రిసార్ట్ మొత్తం కలుపుకొని మరి కనిపించినటువంటి నిజాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. నీటి నిల్వ ప్రాంతాలు ఉల్లంఘన, శాటిలైట్ మ్యాపింగ్, ఉపగ్రహ చిత్రాలు, నీటిపారుదల శాఖ నివేదికల ఆధారంగా చూసినట్లయితే స్థానిక జలాశయాల గరిష్ట నీటి మట్టం FTL పరిధిని, వాటి బఫర్ జోన్లను పూర్తిగా ధ్వంసం చేస్తూ ఇక్కడ శాశ్వత కట్టడాలు, విల్లాలు నిర్మించినట్లు శాస్త్రీయ ఆధారాలు లభించినాయి. ఇంకేం కావాలి? ఈ సెలబ్రిటీకి సంబంధించినటువంటి రిసార్ట్ కట్టినటువంటి ప్రాంతం కూడా మొత్తము చెరువులు, కుంటలతోటి, శిఖం భూములతోటి ఉన్నటువంటి భూమిని మొత్తం ధ్వంసం చేసి నీళ్లు కనపడకుండా, చెరువులాగా లేకుండా వాటిని సారవంతమైన భూములుగా ఒక లేఅవుట్ చేసుకొని వాటిని పూడ్చి మొత్తం కూడా ఒక లెవెల్ తీసుకొచ్చి వాటిపైన అక్రమంగా పెద్ద ఎత్తున కట్టడాలు నిర్మించినటువంటి పరిస్థితి ఇప్పుడు నిజాలు నిర్భయంగా బట్టబయలైనటువంటి పరిస్థితి ఈ సెలబ్రిటీకి సంబంధించినటువంటి రిసార్ట్ భాగవతం మొత్తం కూడా ఇక్కడ మరి భయంకరంగా శాస్త్రీయ ఆధారాలతోటి మరి బయటపడ్డటువంటి పరిస్థితి. ఇకపోతే నకిలీ పత్రాలు సృష్టి, రికార్డుల ట్యాంపరింగ్. వీళ్ళు ఏ విధంగా అయితే నకిలీ పత్రాలు సృష్టించారంటే, ఉదాహరణకు అక్కడ ఉన్నటువంటి శిఖం భూములు, చెరువులు, కుంటలు ఇవన్నీ శాస్త్రీయంగా ఉండాల్సినటువంటి భూములు. వాటిని ఏం చేసిండ్రు? కనబడకుండా నీళ్ళు వస్తే చెరువులాగా కనిపిస్తాను దాన్ని మొత్తం కూడా చేసి, అప్పట్లో ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు పాపం వాస్తవంగా చెప్పాలంటే. అప్పుడు అధికారులు వీళ్ళ కుమ్ముక్కై వీటిని మొత్తం కూడా స్వహా చేసి మరి నకిలీ పత్రాలు పెట్టి రికార్డు ట్యాంపరింగ్ చేసినటువంటి భాగవతానికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ మనము క్లియర్గా ప్రజలకు అందియాలి. ఈ భూకుంభకోణంలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ దశాబ్దాల నాటి ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేయడం. దీంట్లో ట్విస్ట్ ఏం కనిపిస్తుందంటే, కీలకమైనటువంటి అత్యంత కీలకమైన అంశము దశాబ్దాల నాటి ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేయడం జరిగింది. అంటే ఇది ఎవరు చేస్తారు? అప్పుడున్నటువంటి అధికారులు. అంటే అధికారులు వీళ్ళ కుమ్ముక్కు అయితేనే కదా, వీళ్ళ పక్కన ఉంటేనే కదా వాళ్ళంతా ధైర్యంగా చేయగలిగింది. లింక్ డాక్యుమెంట్ల మాయాజాలం. ఇక దీంట్లో ఇంకోటి ఏంది ప్రధాన అంశము? లింక్ డాక్యుమెంట్ల మాయాజాలం. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు చూపించిన కొన్ని పత్రాలకు ఉప నిబంధనల కార్యాలయాలు, సబ్ రిజిస్టర్ ఆఫీసు అసలు రికార్డుకు ఎక్కడ పొంతన కుదరడం లేదు. ఇది చూడండి, వీళ్ళు తీసుకున్నటువంటి లింక్ డాక్యుమెంట్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు, అవి ఎవరు కొనలే, అవి ప్రభుత్వ భూములు, అవి మరి ప్రజలకు ఇచ్చినటువంటి భూములు యూటిలైజ్ చేసుకోవడానికి. చెరువు, శిఖం భూములు, కుంటలు, చిన్న చిన్న కుంటలు, చెరువులు, చెరువు, శిఖం భూములు ప్రభుత్వ భూములై వాటన్నిటిని కూడా మాయ చేసి పాత రికార్డులలో ఎక్కించినట్టు ఉన్నట్టు చూపించి, నకిలీ పత్రాలు చూపించి, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసు అసలు రికార్డులకు ఇప్పుడు చూస్తే పొందన ఎక్కడ లేదు. మరి ఉనికిలో లేనటువంటి సర్వే నెంబర్లు అసలు ఇప్పుడు ఆ నెంబర్లు చూస్తే లేనే లేవు, ఏదో ఒక నెంబర్ వేసేసారు, అవి ఉనికిలో లేవు ఇప్పుడు. అంటే వాళ్ళు అప్పుడు పాత ఒక సర్వే నెంబర్ వేసి ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి నెంబర్కు ఇప్పుడు గూగుల్ మ్యాప్లో చూసి ఇప్పుడు చేసినటువంటి లేటెస్ట్గా వచ్చినటువంటి భూమి సర్వే నెంబర్లు చూస్తే ఇక్కడ అసలు పొంతన కుదరడం లేదని చెప్తున్నారు. అసలు అవి ఉనికిలే లేవు. ఈ సర్వే నెంబర్లు సృష్టించడం వెనుక ఉన్నటువంటి సర్వే నెంబర్ల విస్తీర్ణాన్ని కాగితాలపై ఇష్టానుసారంగా పెంచి చూపించడం వంటి మోసాలకు పాల్పడ్డారు. కేవలము పేపర్ల మీద మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్లో చూస్తే ఈ యొక్క భూభారత్లో కానీ ఈ యొక్క ధరణి పోర్టల్ దీంట్లో ఎక్కడ చూసినా కూడా ఈ సర్వే నెంబర్లు అనేటివి భూమి మీద లేనే లేవు. అసలు రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెంబర్లకు పొంతన లేనే లేదు. అంటే టోటల్గా ఏంది ఇది కబ్జాకు గురైందని మనం అర్థం చేసుకోవాలి. ఇది నిగ్గు తేల్చినటువంటి వాస్తవం.
ఇక కార్యాలయ సిబ్బంది హస్తం ఎట్లా ఉందనేది మనం చూడాలి. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలో, రెవెన్యూ శాఖలో వీళ్ళ హస్తం ఎట్లా ఉంటుంది, వీళ్ళ ఒక సపోర్ట్ ఎలా ఉందో ఇలాంటి కబ్జా కోర్లకు అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. స్థానిక తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయానికి చెందినటువంటి పాత సిబ్బంది అండదండలతోని ఈ దగా జరిగింది. ఇది వాస్తవం. దశాబ్దాల కింద ఎంఆర్ఓ ఆఫీసుల, సబ్ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించినటువంటి వీళ్ళ అండదండలతోటే, వీళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ తోటే వీళ్ళు ఈ ప్రభుత్వ భూములను, శిఖం భూములను మొత్తం కూడా కబ్జా చేసినటువంటిది ఇక్కడ వీళ్ళ అండదండతో జరిగినటువంటిది ఇది నిజం. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్ పరిశోధనలో చేతిరాత్తో ఉన్నటువంటి పాత పహానీలను, బ్లాక్ బుక్స్ను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తులకు ఇక్కడ కట్టబెట్టినటువంటి వైనం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఈ ప్రైవేటు వ్యక్తులకు వీళ్ళు ట్యాంపర్ చేసి మొత్తం కూడా ఈ ప్రైవేట్ వ్యక్తుల పేర్లను చేర్చినట్టు ధృవీకరణ అయింది. ఇది వెళ్ళిపోయింది, ఇంకేం చేయలేరు. ఇక వాస్తవం చెప్పాలంటే దీన్ని ఏం చేసే పరిస్థితి లేదు. ఇక్కడ చూడరు. ఇక పోతే రంగంలోకి అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీ అధికారులు నిఘా పెట్టింది. ఇక ఇప్పుడు ఎవరు దిగి, ఏసీబీ అధికారులు కూడా దిగింది ఆఖరికి. ఈ మొత్తం వ్యవహారంలో, భూదందాలో దశాబ్దాల కింద జరిగినటువంటి ఈ సెలబ్రిటీ రిసార్ట్కి సంబంధించినటువంటి భూముల కొల్లగొట్టినటువంటి దాని మీద ఇప్పుడు రంగంలోకి అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీ అధికారులు ఇక రంగంలోకి దిగినటువంటిది చూస్తున్నాం. ఈ వ్యవహారంపై బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దర్యాప్తును తీవ్రతరం చేసింది. కంప్లైంట్లు పోయినాయి. సెలబ్రిటీ రిసార్ట్కి సంబంధించినటువంటి కంపెనీ ఏదైతుందో అక్రమంగా కొల్లగొట్టి దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని కాగితాలు సృష్టించి మరి అప్పుడున్నటువంటి అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, సబ్ రిజిస్టర్ అధికారులతోటి కుమ్ముక్కై ఈ మొత్తం భూమిని కొల్లగొట్టినటువంటిదని చెప్పి వీళ్ళకు ఫిర్యాదులు వచ్చినాయి. కాబట్టి అలా మరి రంగంలోకి దిగినటువంటిదే ఏసీబీ. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను తెలిసి కూడా అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ పాత్రపై ఏసీబీ అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేసుకున్నారో అప్పుడు ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రారు తెలిసి కూడా, అది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా దాన్ని రిజిస్టర్ చేసిరని ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీలో బయటపడ్డటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇందుకు ప్రతిఫలంగా చేతులు మారిన నగదు బదిలీల నెట్వర్క్ డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. క్రిమినల్ కేసులు, భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారంటూ బాధితులు షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు కూడా ఈ కేసులో కీలక ఆధారాలు. ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే తిరుగుబాటు చేస్తే వాళ్ళను ఆ భూమాఫియాకు సంబంధించిన వాళ్ళు బెదిరింపులకు గురి చేస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి వీళ్ళు కేసులు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఏసీబీ వాళ్ళు ఇప్పుడు బయట పెట్టినటువంటి పరిస్థితి. అంటే టోటల్గా ఏంటంటే ఈ భూమాఫియా ఎట్లా జరిగింది, ఇన్ని రోజులకైనా కనీసం దాన్ని గుర్తించి ప్రభుత్వ భూమిని, ప్రభుత్వ ప్రాపర్టీని కాపాడే దిశగా మరి ప్రజలు ముందుకు వచ్చినందుకు మరి ఇక్కడ ఇప్పుడు ఏసీబీ వాళ్ళు దూకుడు పెంచి దీని మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నటువంటిదే ఈ సెలబ్రిటీకి సంబంధించినటువంటి రిసార్ట్ భాగవతం. ఇది మొత్తం కూడా ఇకపోతే బాధితులుగా ప్రముఖులు అనుమతుల రద్దుకు హెచ్ఎండిఏ సిద్ధం. బాధితులు అంటే ఎవరు తెలుసా? దీంట్లో కట్టినటువంటి విల్లాస్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి వాటిని కోట్లాది రూపాయలు పెట్టి కొన్నటువంటి వాళ్ళు మామూలు సామాన్య ప్రజలైతే ఎవరు లేరు. దాంట్లో అందరూ కూడా ఇప్పుడు ఈ సెలబ్రిటీ రిసార్ట్లు అక్రమంగా చేసి కట్టినటువంటి వాటిలో కొన్నటువంటి బాధితులు ఎవరు ఇక్కడ? అందరు కూడా ప్రముఖులే. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి కొనాలంటే సామాన్య ప్రజలకు అయ్యే పని కాదు. ఇక్కడ అందరు కూడా ప్రముఖమైనటువంటి వ్యక్తులే. ఈ అనుమతుల రద్దుకు హెచ్ఎండిఏ సిద్ధమైంది. ఇక ఈ మొత్తం రద్దు చేసి వాటిని కూల్చగొట్టే ప్రయత్నమే. ఈ రిసార్ట్ పరిధిలోని వెంచర్లో, విల్లాల్లో పెట్టుబడులు పెట్టినటువంటి వారిలో రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టు సమాచారం. ఇక చూడ్రి, మరి వాళ్ళకి తెలిసి కొన్నారా, తెలియక కొన్నారా? వీళ్ళంతా కూడా కోట్లాది రూపాయలు పెట్టి కట్టినటువంటి ఆ విల్లాసును మొత్తం కూడా తీసుకొని అక్కడ కిరాయిలకు ఇచ్చి డబ్బులు కోట్లు సంపాదించుకుంటున్నారు. అంటే ఇది ప్రభుత్వ భూమి. ఇందులో అధికారులు ఉన్నారు, అనధికారులు ఉన్నారు, ప్రముఖులు చాలామంది ఉన్నారు ఇందులో. మరి ఇలాంటి దండ అయితే ఇప్పుడు ఈ అక్రమ లేవట్లు అసలు రంగు బయటపడంతో కొనుగోలుదారులలో తీవ్రమైనటువంటి ఆందోళన మునిగిపోయింది. ఈ ఎవరైతే ఉన్నారో ఈ ప్రముఖమైనటువంటి వ్యక్తులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులు మాత్రమే కోట్లు పెట్టి కొనగలిగినటువంటి ఆస్తులు కొన్నారు. ఇలా
మొత్తం వివరాలు బయటపడ్డే కూల్చేస్తారట. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి వీళ్ళ గుబులు లేస్తుంది. మరి ఇట్లాంటివి ఉంటే గట్టినే ఉంటుంది. హెచ్ఎండి అనుమతులు రివోకేషన్. ప్రభుత్వ శిఖం భూములను కబ్జా చేసి నకిలీ పత్రాలతోటి పొందినటువంటి లేఅవుట్ అనుమతులను ఎన్ఓసీలను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ త్వరలోనే రద్దు చేసే దిశగా అడుగులు వేస్తుంది. దశాబ్దాల కింద ఏదైతే ఉందో ఈ యొక్క రిసార్ట్ వాళ్ళు చేసినటువంటి మోసము, దాన్ని ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు ఎన్ఓసీలను హైదరాబాద్ నగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ త్వరలోనే వీటిని రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఎన్ఓసీలు నో అబ్జెక్షన్ ఇస్తారు కదా, వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. చట్టవిరుద్ధమైన కట్టడాలకు ఇచ్చినటువంటి అనుమతులను రద్దు చేయడం ద్వారా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎవరైతే చట్టవిరుద్ధంగా ఇలాంటి ఇలీగల్ వాటికి పర్మిషన్లు ఇచ్చిండ్రో అధికారులు, వాళ్ళపైన ఖచ్చితంగా ఇప్పుడు చట్టపరమైనటువంటి మరి చర్యలకు తీసుకునేటువంటి మరొక కథనం కూడా ఇక్కడ నడుస్తుంది. మరోవైపు ఈ భూ కుంభకోణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికలను ఏసీబీ ఉన్నతాధికారులకు సమర్పించింది. త్వరలోనే అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డటువంటి అధికారులను కూడా మరి వీళ్ళను అరెస్టులు, కట్టడాల కూల్చివేతలు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఇది మనకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి అవకాశము, అక్రమ కట్టడాలను కూడా కూల్చేటువంటి దిశగా పనిచేస్తున్నటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది ఇట్లుంటే బాధితులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ను కలిసి నిషేధిత జాబితా నుంచి సంబంధిత భూములను తొలగించాలని కోరడం చర్చనీయంగా మారింది. ఇక ఈ చూడరి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అందులో ఎవరైతే ఉన్నారో ప్రముఖులు, రాజకీయవేత్తలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వెళ్ళి కలెక్టర్ను కలిసి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ను కలిసి ఇప్పుడు వీటిని దాంట్లో లేకుండా చేయండి సార్, దాంట్లో లేకుండా అని చెప్పి బతిమిలాడుతున్నటువంటి వైనం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మరి ఒక ఈ రిసార్ట్కి సంబంధించినటువంటి సెలబ్రిటీ జాదుకు సంబంధించినటువంటి వార్తను మనము మరి ఇక్కడ ప్రజలకు అందిస్తున్నాము. దీనిపైన ఎన్ని ఏండ్లైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మీరు కూడా ఎప్పుడైనా కొనాలనుకుంటే క్షుణ్ణంగా పరిశీలించాలంటే వాస్తవంగా అన్ని రికార్డులు ఉన్నాయి. అంటే ఇచ్చినటువంటి ఆఫీసర్ల తప్పు ఇక్కడ. ఎందుకంటే చెరువు శిఖాలను, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి ఈ యొక్క సెలబ్రిటీ రిసార్ట్ వాళ్ళు చేసినటువంటి మోసానికి చాలామంది బలైపోయింది. ఇలా కోట్ల రూపాయలు పెట్టి రిసార్ట్లను అందులో కట్టినటువంటి వాటిని కొన్నారు. వాళ్ళు ఏం చేసుకోవాలి పాపం, ఇప్పుడు ఆ విల్లాస్ అవన్నీ కూడా ఇలా ప్రభుత్వం ఉలగొట్టేస్తుంది. కాబట్టి ఇలాంటి మోసం చేసినటువంటి, దగా చేసి భూదందాలు చేసేటువంటి వాళ్ళకు చెక్ పెట్టే విధంగా రాబోయే రోజుల్లో మరి వీళ్ళకు ఒక వణుకు పుట్టే విధంగా ఈ భూమాఫియాను చేసేటువంటి వాళ్ళు ప్రభుత్వ భూములను, ప్రైవేటు భూములను కబ్జా చేసుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ వీళ్ళ కొమ్ము కాస్తున్నటువంటి అధికారులకు కూడా తగిన శాస్తి జరగాల్సిందే. ఇది మరి ఇలాంటి భూమాఫియాలు జరగకుంటుండాలని కోరుకుందాము. మరి ప్రభుత్వ భూములను కాపాడుకుందాము. మరి ఇలాంటి భూమాఫియాలకు మరి ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నటువంటి భూములను కాపాడే దిశగా హైడ్రా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరి ప్రభుత్వ ఆస్తులను కాపాడే దిశగా పనిచేయాలి తప్ప వాళ్ళ కొమ్ముగాస్తూ ఆశపడి వాళ్ళు ఇచ్చే లంచాలకు మరి ఇట్లాంటి అక్రమ రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండాలని మరి ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో భూ కబ్జాలకు సంబంధించినటువంటి వార్తలను సేకరిస్తుంది భారత్ శక్తి పేపరు. వాటిని విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలతోటి మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి గ్లోబల్ 360 టీవీ ఇలాంటి ఎన్నో భూమాఫియాలకు, ఎన్నో మరి అక్రమాలకు సంబంధించినటువంటి వార్తల్ని మోసుకొస్తూ మీ ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి ఈ వీడియోను మీరు ఆదరిస్తూ, ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూస్తూ ఇలాంటి విషయాలను ప్రజలకు వివరించే విధంగా ఇలాంటి భూ బకాసులకు సంబంధించినటువంటి వార్తల్ని మీ ముందు మోసుకొస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఈ వీడియోను మొత్తం చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరి ఈ యొక్క గ్లోబల్ 360 చూడండి. నమస్తే, సెలవు.